ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనములు. సహోదరులారా, మేము సువార్తకు బయలుదేరి మేము చేస్తున్న పరిచర్య ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. మార్గ మధ్యంలో బండి ఆఫ్ చేసి ఈ విధంగా లైవ్లో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. విషయం ఏంటంటే, మా అత్తయ్య గారు చనిపోయి ఇది 5వ రోజు. ఇంటిలో నా భార్య సారా ఎంతగానో బాధపడుతూ ఉంది. ఎందుకంటే తల్లిగారు పోయారనే దిగులు, చింత, వేదన కలిగి నేను ఒకటే చెప్పాను, నువ్వు భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. మనకు తల్లి అయినా తండ్రి అయినా సమస్తము దేవుడే. మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి? ఎందుకంటే మీ తల్లిగారు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డగా చేయబడి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు జీవించి సంఘములో చేర్చబడి ప్రభువునందు నిద్రించింది. భయపడొద్దు, బాధపడొద్దు అని ధైర్యపరచి నేను మా సహోదరునితో కలిసి దేవుని పనిలో బయటికి రావడం జరిగింది. సహోదరులారా, ఇలాంటి పరిస్థితులే మీలో ఎవరికైనా ఎదురైతే భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలము, దేవుని పిల్లలం. ఎప్పటికైనా ప్రభు దగ్గర ఉండవలసిన వారమే. ఎప్పటికైనా ఆ దేవునితో, ఆ దేవుని రాజ్యములో యుగ యుగాలు ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి చింతించొద్దు, బాధపడొద్దు. శ్రమలు, కష్టాలు, మరణాలు సహజమే. ఈ లోకములో మనకు శ్రమ కలుగును, ఆయనను మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు పిలుచుకున్నంత వరకు, దేవుడు వచ్చేంత వరకు నమ్మకంగా ఆయన పనిలో ముందుకు సాగుదాం.